మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జయ గారు, అన్న హిమాచల్లో ఇక్కడ టమోటా పెట్టి ఉంటే అక్కడ వర్షం పడలేదు, పడి ఉండదు భయ్యా. హిమాచల్ వర్షం పడింది అన్నది కామెంట్ పెడుతున్నారు, కానీ టమోటా పంటల చోట మాత్రం వర్షం పడి ఉండదు నేను పదే ఆ పదాన్ని నొక్కి చెబుతున్నారు. ఇక పొంగనూరు బామర్ది రమేష్, మనవి ఒక నెల చెట్లు టమోటా, నేను ఇంకా 5 రోజులు ఫుల్ బిజీ, వినాయక చవితి మూడ్లో ఉన్నాను. ఆ విఘ్న వినాయకుడు మీకంతా మంచి చేస్తారని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాను. నేను ఇవాళ వీడియోలో చాలామంది రిప్లై ఇచ్చారు. రామాజు ఎన్టీ గారు, సేమ్ టు యూ డియర్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. ఇక జయపాల్ గారు, హ్యాపీ వినాయక చవితి అన్న, 2025కి ఏమైందన్న టమోటాకి? ఇక్కడ వరకు కామెంట్ అర్థమైంది. హంద్రీనీవా కాలువ నీళ్లు మదనపల్లి చెరువుకి వాటర్ వచ్చిందన్న. ఇక నా షార్ట్ వీడియో చూసి ఒక అన్నదాత జయచంద్ర గారు సూపర్ బ్రో పెట్టారు. థ్యాంక్ యూ బ్రో. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అనంతరం రమేష్ గారు, వర్షాలు పడినంత మాత్రాన రేటు పెరుగుతుంది అనేది అవాస్తవం. టమోటా ఉన్న ఏరియాలో వర్షాలు పడినా క్రాప్ డ్యామేజ్ అయ్యేంత వర్షం ఎక్కడా పడలేదు. ఇది నిజమే, కానీ పాత తోటలు దెబ్బతిన్నాయి వర్షాల వల్ల. మదనపల్లి ఆల్మోస్ట్ పాత తోటలు కాయలు అయిపోయాయి, ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి. ఏది ఏమైనా రమేష్ గారు, మీకు కూడా మరియు అన్నదాతలందరికీ, నా వీక్షకులకు మరొక్క మారు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ శాతా తర్వాత మూషిక వాహనుడు విఘ్న వినాయకుడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా మీకు అందరికీ మరొక్క మారు శుభాకాంక్షలు. అన్న 2025 డిసెంబర్. ఆంజనేయులు గారు, వెయిట్ అండ్ సీ బ్రో. హ్యాపీ వినాయక చవితి అన్న. జగన్నాథ్ గారు, థ్యాంక్ యూ బ్రో. ఇక నరసింహులు గారు, మీ కామెంట్లు నా సమాధానాలు. ఈ ప్రోగ్రాం చివరిలో మా తాతగారు ఎన్టీఆర్ గారి పుణ్యభూమి నా దేశం ఆ మ్యూజిక్ వింటే మనసు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేదు. నిజమే తమ్ముడు, ఆ పాట విన్నా, ఆ సంగీతం ఉన్న హృదయం అలాగే పులకరిస్తుంది. దేశభక్తి ఎటువంటి వాడి మనసులో పొంగి పొల్లుతుంది. తాతగారుని సంబోధించావంటే నువ్వు చాలా చిన్నవాడివి. చిరంజీవ సుఖీభవ. ఇక గౌడ్ గారు, మార్చి 25 ఒక బ్యాచ్, ఏప్రిల్ 15కు ఒక బ్యాచ్. టమోటా నాటడం బెస్ట్, వేరే టైంలో నాటడం వేస్ట్. నో అన్న, నీ వ్యాఖ్యలతో నేను ఏకీపించను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా ధరలు బాగా వెళ్ళిన చరిత్ర చాలా ఉంది. శ్రీనివాసులు గారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలు మాత్రం ఆలోచించి వేయాలి. ఎందుకంటే టమోటా అన్నది మాస పంట కాదు. నష్టం అనేది జరిగితే భారీ నష్టపరుస్తుంది. కావున నాకు తెలిసి వేరే పంటల మీద పోవడం మంచిది. బట్ టమోటా లాటరీ లాంటిది, పడితే తలరాతే మారిపోతుంది. లేకపోతే ఉంటే పర్వాలేదు, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సయ్యద్ గారు. ఈ గ్రూపులో ఉన్న నా రైతు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రైతులందరూ కూడా జరిగిన దానిని వదిలేయాలి, ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. రైతులే కాదన్నా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా జరిగిన గతించే కాలాన్ని మళ్ళీ తీసుకురాలి. జరిగిన దాన్ని వదిలేయాలి, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఇది ఒక అన్నదాతలు కాదు, సమాజంలో ప్రతి మనిషికి వర్తించే విషయం. అది రేట్లు అనేవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు. అలా తెలిసి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇంతలా నష్టం చేసుకుంటారు? దైవానుగ్రహం ఉంటే రేట్లు అనేవి రానే వస్తాయి. మనం పంటను బాగా కాపాడుకోవడమే మన చేతుల్లో ఉన్న పని. జై హింద్, జై కిసాన్. చాలా చక్కటి కామెంట్ పెట్టారు శ్రీనివాసులు గారు. టమోటా గురించి చెప్పుంటే సినిమాలో చూపిస్తున్నా బ్రదర్. సినిమా వాళ్ళు ఎవరన్నా నా ఛానల్లో ఓన్లీ వన్ ఎన్టీఆర్ గారి మాత్రమే. మా అన్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, ప్రజారత్న, పద్మశ్రీ బిరుదాంకితుడు అన్న నందమూరి తారకరావుని ప్రస్తావన ఉంటుంది. ఆయన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, పార్టీలకు అతీతమైన. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. శ్రీనివాస్ గారు చెప్పినట్లు రేట్లు అనేవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. అలా తెలిసి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంతలా నష్టం చేసుకుంటారు? దైవానుగ్రహం ఉంటే రేట్లు అనేవి రానే వస్తాయి. శభాష్ శ్రీనివాసులు గారు. మరొక్క మారు వీక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో భవదీయుడు సయ్యద్ శాతా.